అంటే యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత మనకు తోడుగా ఉంటున్నాడు, మనం నడిపిస్తున్నాడు. ఆయనే మనకు తోడు, లేకపోతే ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. అందువలన ఆయన మనతో కూడా ఉన్నాడు అనేటువంటి మాట మనం ఆధారం చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మనతో కూడా ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడట? సదాకాలం. సదాకాలం అంటే యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని ఆయన చెప్పాడు. ప్రభువా, నువ్వు నాతో కూడా ఉన్నావు, నన్ను నడిపించావు, నన్ను పోషించావు, నన్ను సంరక్షించావు, నాకు కావలసిన నీ కృప విస్తారంగా అనుగ్రహించావు అని మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. దేవుని వాక్యంలో ఒక భాగాన్ని చదువుకొని మనం ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28, 20వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుతాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ స్తోత్రాలు. ఈ సమయంలో మరొక పర్యాయం నీ పాదాలు చెందుకొస్తున్నాము. మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. చదవబడిన లేఖనం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను ఆరాధన కొరకు సిద్ధపరచము. ఎట్లా ఆరాధించాలో మాకు వాక్యం ద్వారా తెలియపరచము. మీరు చేసిన సహాయమును బట్టి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మాకు నేర్పించండి. మా జీవితాల్లో మీరు సాలిన దేవుడుగా ఉండి చేస్తూ వచ్చిన నీ ఘన కార్యములన్నిటికై స్తోత్రాలు. మీ ఏర్పాటును బట్టి మీరే మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ ఇంకా రావాల్సిన నీ ప్రజలను సకాలంలో మీ సన్నిధికి తీసుకొని రండి. ఎవరు ఆరాధన నిర్లక్ష్య పెట్టకుండా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనమైన నీ పాదాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ తోడుగా ఉండి నడిపించమని ప్రభువా, మీ దాసునిగా నన్ను కూడా బలపరచము. మీ చిలువు సాటును మరుగుపరిచి నీ బోరగా నన్ను వాడుకొని మని ప్రార్థిస్తూ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ రాయబడిన మాటల్లో మనం ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం గ్రహించాలి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. కాబట్టి యేసు ప్రభు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్న లెగిసిన తర్వాత ఆయన సుమారుగా 40 దినాలు మరి ఈ భూమి మీద, అనగా ఆయన తిరిగి లేచిన స్థలం నుండి అనేక గ్రామాల్లో ఆయన తిరుగుతూ శిష్యులైన వారిని బలపరుస్తూ వారితో కొన్ని మాటలు చెప్తూ ఆరోహణమై పరలోకానికి వెళ్ళారు. వెళుతూ వెళుతూ ఆయన చివరిగా చెప్పిన మాట మత్తయి రాశాడు. 28వ అధ్యాయము 20వ వచనంలో, మత్తయి సువార్త 28:20లో చివరిగా వ్రాయబడిన మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కనుక మత్తయి వ్రాశాడు ఈ మాట. మత్తయి అంటే ఎవరు? యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. కనుక ఈ మత్తయి రాశాడు,
ఆయన చివరిగా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. కాబట్టి దేవుడు అంటే యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన మనలను మరి ఏం చేస్తున్నాడు? మనకు తోడుగా ఉంటున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. ఆయనే మనకు తోడు, లేకపోతే ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. అందువలన ఆయన మనతో కూడా ఉన్నాడు అనేటువంటి మాట మనం ఆధారం చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మనతో కూడా ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడంట? సదాకాలం. సదాకాలం అంటే యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన మనతో కూడా ఉన్నాడు అనేటువంటి వాక్య భాగమును మనం ఆధారం చేసుకుని, ప్రభువా నువ్వు నాతో కూడా ఉన్నావు, నన్ను నడిపించావు, నన్ను పోషించావు, నన్ను సంరక్షించావు, నాకు కావలసిన నీ కృప విస్తారంగా అనుగ్రహించావు అని మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి చూడండి, దేవుడు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో, మన జీవిత యాత్రలో మనము ఎంతో చక్కగా జీవించి మన యాత్రలో కొనసాగి ఆ అనుభవము మనకు కలగడానికి కారణం ఏంటంటే ప్రభువు మనతో కూడా ఉండటం వల్లనే. ఆయన మనతో కూడా ఉన్నాడు అనేదే మన యొక్క ఆరాధన అయి ఉండాలి. ప్రభువా నువ్వు మాతో కూడా ఉన్నావు, నీకెన్నో వందనాలు అని మన ప్రభువుని ఆరాధించే అనుభవం మనకు అవసరం. అందుకు వాక్యంలో నుండి కొన్ని భాగాలు మనం చూడాల్సిన అవసరం కూడా ఉంది. కొన్ని భాగాలను మనము తెలుసుకోవాలి. అందుకే చూడండి, ఈ మాటను ఆధారం చేసుకుని మనం కొన్ని వచనాలు చూస్తాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం. నిర్గమాకాండం 13వ అధ్యాయం దయచేసి చూడండి, 21వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం. నిర్గమ 13:21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోనూ వారికి వెలుగుచుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఇక్కడ మొదటిగా మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వారు విడిపించబడిన తర్వాత, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత, ఐగుప్తు యొక్క మరి సంకెళ్ళు తెంపబడిన తర్వాత దేవుడు వారిని ఆయన చెప్పిన చోటికి తీసుకువెళ్తున్నప్పుడు ఆయన వారికి తోడుగా ఉన్నాడు. ఆయన వారికి తోడుగా ఉన్నాడు. చూడండి, వాళ్ళు ఉన్నటువంటి ఐగుప్తు దేశము నుండి కానాను దేశం చేరే వరకు కూడా దేవుడు వారికి తోడై ఉన్నాడు. అందుకే పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు వారితో కూడా ఉండెను అనే వాక్యాన్ని మనం చదివాం. కనుక వారు ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు ఐగుప్తు నుంచి విడుదల చేసి వాళ్ళని మరి మోషేకు అప్పచెప్పి నువ్వు తీసుకెళ్ళిపో అనలా. ఏమన్నాడు? నేను మీతో కూడా ఉంటాను, మీతో కూడా వస్తాను అని దేవుడు వాళ్లకు సెలవిచ్చాడు. అందుకని ఒక చోట వాళ్ళ ప్రయాణంలో దేవుడు నేను రాను అని ఆగిపోయినప్పుడు మోషే దేవునికి అడ్డుపడి, ప్రభువా నీవు రాకుంటే, నీ సన్నిధి మాకు తోడుగా రాకుంటే మమ్ములను వెళ్ళమని చెప్పవద్దు అని మరి మనవి కూడా చేశాడు మోషే. అంటే చూడండి, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు జనులకు తోడుగా ఉన్నాడు. వారి ప్రయాణంలో తోడుగా ఉన్నాడు, వారి యాత్రలో తోడుగున్నాడు. ఎలాంటి తోడు? పగలు మేఘస్తంభం అంటే ఎండ కూడా తెలియకుండా నడిపించాడు. రాత్రి అగ్నిస్తంభం అంటే వాళ్లకు చీకటి కలగకుండా, చీకటి లేకుండా ఎప్పుడు వాళ్ళపైన అగ్ని స్తంభంలాగా ఉండి వారికి వెలుగునిచ్చిన దేవుడు. అంతేకాదు, వారి యొక్క యాత్రలో వారికి ఎంతో సహాయపడుతూ వచ్చినాడు. వారికి త్రాగటానికి నీరు, తర్వాత తినటానికి మన్నా, పరలోకపు ఆహారం వాళ్ళకు అనుగ్రహించాడు. అంతేకాదు, వాళ్లకు వాళ్ళ యొక్క పాదయాత్ర అంటే పాదం అంటే నడుస్తున్నారు కదా, యాత్ర చేస్తున్నారు కదా, వారి పాదములకు వాపు కూడా రాకుండా వాళ్ళను
దేవుడు బలపరిచాడు. 40 సంవత్సరాలు కాలు బాటన వాళ్ళు నడుస్తూ వచ్చారు. వాహనాలు లేవు ఆ రోజుల్లో, కాలిబాటే నడుస్తూ 40 సంవత్సరాల పాటు వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళ పాదములు కూడా వాయలేదు అని నెహెమ్యా చెప్పాడు. నెహెమ్యా ఆ విషయాన్ని దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, నువ్వు మా పితరులను నడిపించినప్పుడు వారి పాదములు వాపు రాలేదు, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారికి ఎక్కడ అనారోగ్య పరిస్థితులు రాలేదు, వారు ఎక్కడ బలహీనులు కాలేదు. కారణం ఏంటంటే, మా పితరుల దేవుడు నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారిని నీవే తోడుకొని కనాను దేశానికి తీసుకొచ్చావని నెహెమ్యా అనేక మంది భక్తులు దేవుణ్ణి గణపరచడాన్ని మనము చూస్తాం. కాబట్టి ప్రియులారా, మన యొక్క దేవుడు మనలను బానిసత్వం నుంచి విడిపించి మనతో కూడా ఉండి సహాయం చేసి మనల్ని నడిపించే దేవుడు. ఆయన మనకు కావలసిన వనరులన్నీ కూడా మనకు అనుకూలపరిచే దేవుడు. మనకి ఏది అవసరమో అది అనుగ్రహిస్తూ మనల్ని నడిపించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను ఆ విధంగానే దేవుడు నడిపించాడు. అట్లాగా వాళ్ళ యొక్క బానిసత్వం నుంచి విడిపించబడటమే కాక వారు తమ యొక్క దేశము చేరు వరకు వారికి తోడుగా ఉన్న దేవుడు. అలాగే మనకు కూడా మన దేవుడు ఈ లోకంలో సాతాను చెర నుంచి మనం విడిపించబడి, మరి పాపం నుండి విడిపించబడి ఆయన రాజ్యము చేరు వరకు, అంటే పరలోక రాజ్యము చేరు వరకు దేవుడు మనతో కూడా ఉండి మనలను నడిపించేవాడు. మనకు కావలసినవన్నీ కూడా ఇచ్చేవాడు. అనుకూలం అంటే ఏం అవసరమో అవన్నీ కూడా మనకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనతో కూడా ఉండు దేవుడు. ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆయన మన మధ్యనున్నాడు. ఆయన మన నివాసంలో ఉంటున్నాడు. ఆయన మనతో కూడా ఉంటున్నాడు అనేది, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండి నన్ను ఇంతవరకు నడిపిస్తున్న దేవుడవు, నీకు స్తోత్రములు అని మనం ప్రభువుని ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. కనుక ఆయన మన యొక్క 40 సంవత్సరాల వారు అరణ్య మార్గంలో, ఆ మార్గం కూడా హైవే కాదు, నేషనల్ హైవే లేవు ఆ రోజుల్లో, అరణ్య మార్గంలో ఖాళీ బాట పట్టారు వాళ్ళు. ఇంకో మాట, దేవుడు వాళ్ళను ఆ మార్గంలో తీసుకొస్తున్నప్పుడు మరి కొంత ప్రయాణం మధ్యలో వాళ్ళకి ఏం ఎదురైంది? ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు దేవుడు? వాళ్ళ నిమిత్తమై 2 పాయలుగా చీల్చి వాళ్లను ఆరిన నేల మీద నడిపించాడు. సముద్రాన్ని చీల్చి వాళ్ళను ఆరిన నేల మీద నడిపించిన మన దేవుడు. అట్లాగే మన కోసం ఆయన దేన్నైనా చేస్తాడు. మన సహాయం పడే దేవుడు. మన యొక్క జీవితంలో కలిగే ఆ అడ్డు బండలు, అడ్డు గోడలు వేటినైనా కూడా ఆయన ఏం చేస్తాడు? ఖండించి మనలను ముందుకు నడిపిస్తాడు. సముద్రాన్ని చీలుస్తాడు. అంతేకాదు పర్వతాలను కూడా తొలగిస్తాడు మనకు అడ్డొస్తే. అంతేకాదు ఏ సమస్య వచ్చినా కూడా మనకు సహాయం చేసి నడిపించే దేవుడు. ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మన భద్రతకై ఆయన ఇచ్చిన భరోసా ఏంటంటే, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడే. మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడే. అంతేకాదు 105వ కీర్తనలో రాయబడింది. ఏం రాయబడింది? ఆయన వారి నిమిత్తము రాజులను గద్దించెను, అధికారులను ఆయన గద్దించాడంట. కాబట్టి మనకు ఆటంకంగా ఉండే దేన్నైనా కూడా తొలగించి మనల్ని నడిపించే మన దేవుడు మన యాత్రలో మనతో కూడా ఉండే దేవుడు. ఆయన మనతో కూడా ఉన్నాడు. అందుకే మనం క్షేమంగా ఉండగలుగుతున్నాం, సౌఖ్యంగా ఉండగలుగుతున్నాం. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా మనము నడిపించబడుతున్నాం. మనకు చక్కని దేవుని అండ మనకు ఉన్నది. లోకంలో ఉన్నటువంటి వారందరికీ ఎవరి అండ ఉంటుంది చెప్పండి? మానవ సంబంధమైన బాహువు వాళ్లకు అండ. మనకైతే మన దేవుడైన యెహోవాయే మనకు అండ. కనుక అంత అండగా మనకు తోడుగా ఉండి మనం నడిపించిన, మన యాత్రలో మనకు సహాయం చేస్తూ వచ్చిన దేవుడు. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24-25 వచనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24-25 వచనాలు. దానియేలు గ్రంథం 3:24-25. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు,
నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ మనం చూస్తున్న రెండో సందర్భంలో నెబుకద్నెజరు, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడు? తనకు లోబడని వారిని, తాను నిలవబెట్టిన ప్రతిమకు నమస్కరించని వారిని, తన దేవతను పూజించని వారిని, విగ్రహారాధన చేయని వారిని, దేవుని ఏర్పాటు జరిగించి తన ఆజ్ఞను ధిక్కరించిన వాళ్ళను ఏం చేశాడు? అగ్నిగుండంలో వేశాడు. అగ్నిగుండంలో వేస్తే ఏమైందంట? అగ్నిగుండంలో వీళ్ళని వేస్తే అగ్నిగుండంలో ఎవరైతే వీళ్ళని వేయడానికి వెళ్ళారో వాళ్ళు కాలిపోయారు. సరే, అగ్నిగుండంలో వీళ్ళని వేసినప్పుడు ఎవరైతే వీళ్ళని అగ్నిగుండంలోకి తీసుకెళ్ళారో వాళ్ళు కాలిపోయారు. వీళ్ళని అగ్నిగుండంలో వేసిన తర్వాత ఏమైంది? వాళ్ళని అగ్నిగుండంలో 3 వేస్తే రాజుకి ఎంతమంది కనపడ్డారు? 4 కనపడ్డారు. రాజుకు 4 కనపడ్డారు. అయ్యా, నేను వేసింది 3 కదరా బాబు, మంత్రులు ఏంటి ఇది ఇట్లా జరిగింది? నేను 3 వేశాను, ఇక్కడ 4 కనపడుతున్నారు ఏమిటి? ఆ 4వ వ్యక్తి కూడా ఎలా ఉన్నాడంట? దేవత వంటి వాడు, దేవత రూపమును పోలిన వాడు ఉన్నాడు. కనుక నేను 3 వేస్తే 4 కనపడుతున్నారు అని రాజు తీవ్రపడ్డాడంట, ఆత్రం పడ్డాడంట, కంగారు పడిపోయాడంట. నేను 3 కదా వేశాను, 4 కనబడుతున్నారు ఏంటి? చూడండి, దేవుని ఆజ్ఞను మేరకుండా దేవునికి లోబడి దేవుణ్ణి ఆరాధించే ప్రజలు విగ్రహారాధన చేయరు. అందువల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఆ ఇబ్బంది షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారికి ఎదురైంది. ఏం చేసినాడు రాజు? అగ్నిగుండంలో వారిని పడవేస్తే, అగ్నిగుండంలో 3 వేస్తే రాజుకు 4 కనపడుతున్నారు. నా తలంపు ఏంటంటే, ఈ రాజుకు కనపడిన 4వ వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రాజుకు కనపడిన 4వ వ్యక్తి ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ ఎవరున్నారంటే 4వ వ్యక్తి, వాళ్ళకు మధ్యలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. వాళ్ళ మధ్యలో యేసు ప్రభువుని ఏం చేస్తున్నాడు? వాళ్ళకి అగ్ని ఏ హాని చేయకుండా కాపాడుతాడు. చూడండి ఎట్లాంటి భద్రతనిచ్చాడు. అగ్నిలో వేయబడినా కూడా వాళ్ళు కాలిపోనంత, అగ్నిలో వేయబడినా కూడా వాళ్ళకు ఆ యొక్క వేడి వాసన కూడా వాళ్ళ బట్టలకు తగలలేదంట. వాళ్ళ వెంట్రుకలకు కూడా ఆ పొగ వాసన, పొగసూరు వాసన, వేడి వాసన తగలలేదంట. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే ప్రియులారా, అగ్నిగుండములో వేసినటువంటి వారితో కూడా ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. అదే కొన్ని సమస్యలు వస్తాయి మన జీవితంలో కూడా, అగ్ని లాంటి సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్లో మనతో కూడా ఉండేవాళ్ళు ఎవరు? యేసు ప్రభువే. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అది అగ్ని వంటి శ్రమ కావచ్చు, అది ఇంకేదైనా శ్రమ కావచ్చు. శ్రమ వచ్చినప్పుడు మనతో కూడా ఉండేవాడెవరు? మన ప్రభువే. అందువల్ల అగ్నిగుండములో వేసిన వాళ్ళ మధ్య ఉండి వాళ్ళని కాపాడినట్లుగా మనలను కూడా మన సమస్యల్లో, ఇబ్బందుల్లో మనలను కాపాడి భద్రపరిచే దేవుడు మన దేవుడు యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభు మనతో కూడా ఉన్నప్పుడు అగ్ని అయినా ఏదైనా కూడా మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఇక్కడ ఆయన మనతో కూడా ఉన్నప్పుడు ఏ శోధనైనా, ఏ శ్రమ అయినా కూడా మనలను ఏమీ చేయలేదు అనేటువంటి అనుభవం మన జీవితంలో కూడా మనం అనుభవిస్తున్నాము. అందువలన ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు, ఇబ్బందుల్లో నుంచి వస్తాం. ఆ ఇబ్బందులు అగ్ని లాంటి ఇబ్బందులు అయి ఉండొచ్చు. అయితే అక్కడ మనతో కూడా ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఆ శ్రమలు మనకు రాకుండా, ఆ ఇబ్బందులు మనకు రాకుండా మనలను తప్పించి నడిపించే మన రక్షకుడు మనతో కూడా ఉన్నాడు. కనుక ఆయన సదాకాలం మీతో కూడా ఉందని చెప్పిన మాట ప్రకారం ఆయన సముద్రము అడ్డొచ్చినా, అగ్నిలో వేయబడినా, ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఆయన మనతో కూడా ఉన్నప్పుడు మనకి ఎలాంటి హాని కలగదు. అలాంటి అనుభవంలో మనం ఉన్నాం కనుక మనకు కూడా ఎలాంటి హాని కలగకుండా దేవుడు భద్రపరుస్తున్నాడు కనుక మనము ప్రభువుని ఆరాధించాల్సిన వారంగా ఉన్నాం. ఇది రెండవ విషయం. మూడవ విషయం చూడండి, దేవుని వాక్యంలో మూడవ సంగతి,
మొదటి కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీ 10:4. అక్కడ ఏం రాయబడిందంటే, మొదటి కొరింథీ 10:4, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ మూడోదికి మనం చూస్తున్నాం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 4వ వచనంలో తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. కనుక ఇక్కడ గమనించండి, తమ్మును వెంబడించిన ఆత్మ. యేసు ప్రభు ఆత్మ మనల్ని వెంబడించేదిగా ఉంది. యేసు ప్రభు ఆత్మ మనతో కూడా ఉండేదిగా ఉంది. యేసు ప్రభు ఆత్మ మనకు సహాయం చేసేదిగా ఉంది. పరిశుద్ధాత్మ ఎవరనుకుంటున్నారు? యేసు ప్రభు ఆత్మ. పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదు, యేసు ప్రభు మన మధ్య నుంచి వెళ్ళిన ఆయన ఆత్మ. కనుక నా ఆత్మను మీ మధ్యకు పంపుతున్నానని ఆయనే చెప్పాడు. కాబట్టి ఆత్మరూపిగా ప్రభువు వారితో కూడా ఉన్నాడు. వారికి ఏం కలగలేదంట? దప్పిక కలగలేదు. వారికి జీవ జలములనిచ్చాడు. వారికి బండను చీల్చి వారికి ఉదకం ఇచ్చాడు, త్రాగటానికి నీళ్లు ఇచ్చాడు. నీళ్లు లేకపోతే ఎంత ప్రమాదం అంటే, ఆహారం లేకపోయినా పర్లా, కానీ నీళ్ళు లేకపోతే చాలా ప్రమాదం, మనిషి డేంజర్లో పడిపోయినట్లే. కాబట్టి అత్యంత ఆహారమైనటువంటి ఆహార వనరుల్లో ఒకటి ఏంటంటే నీరు. కనుక ఆ నీరు కూడా యేసుప్రభు ఇచ్చే నీరు ఎలాంటి నీరు? జీవజలము. యేసుప్రభు ఇచ్చే నీరు ఏంటంట? జీవజలము. ఈ జీవజలము ఎవరికి ఇస్తానన్నాడు? సమరయ స్త్రీకి ఇస్తానన్నాడు. నేను ఇచ్చు జలములు నీకు ఇంకెప్పుడు దప్పికొనకుండా చేస్తాయి. కనుక అలాంటి ఆ జీవజలమైన యేసు ప్రభు ఆత్మగా వారితో కూడా వారిని వెంబడించాడంట. ఆత్మలాగా వారిని వెంబడించాడంట. ఆత్మలాగా ఆయన వారికి కావలసిన జీవజలమును అనుగ్రహించాడు. జీవించుటకు వారు 40 సంవత్సరాల ఇశ్రాయేలీలు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కొనసాగడానికి కారణము ఈ జీవజలమే. ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళు నడవటానికి కారణం ఈ జీవజలమే. మన్నా, దానికి తోడు మన్నా, జీవాహారం, జీవజలము, జీవాహారం. ఇవన్నీ కూడా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన యేసు ప్రభు ద్వారా వాళ్ళు పొందారు. కనుక అక్కడ ఇంకో మాట కూడా ఉంది చూడండి. ఇంకో మాట కూడా అక్కడ మనం చూస్తాం. ఏముంది? పైన వచనంలో 3వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఆత్మ సంబంధమైన ఆహారం భుజించారు, ఆత్మ సంబంధమైన పానమును పానం చేశారు. ఏంది కారణం అంటే వారిని వెంబడించిన ఆత్మ, యేసుక్రీస్తు ప్రభు. వారిని వెంబడించిన ఆత్మ ఎవరంట? తమ వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగారు. ఆ బండ ఎవరు? క్రీస్తే. యేసు ప్రభు అనే జీవజలముల ఊటను వాళ్ళు సమృద్ధిగా వాళ్ళు తీసుకున్నారు, లేదా త్రాగారు. అంటే దానికి కారణం యేసు ప్రభు వారితో కూడా వారిని వెంబడిస్తున్నాడంట, వారితో కూడా ఉన్నాడు. కాబట్టి అట్లాగా వారికి ఏ విధమైన క్షీణత కలగకుండా సహాయం చేసిన యేసు ప్రభు ఆత్మ సంబంధంగా. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఆ రోజులు లేడు కదా, అందుకే ఆయన ఆత్మరూపిగా వారిని వెంబడించాడు, ఆత్మరూపిగా వారితో కూడా ఉన్నాడు, వారికి సహాయం చేస్తూ వచ్చాడు. ఇది 3వ అనుభవం. దాన్ని బట్టి మన జీవితంలో కూడా మనకు ఆత్మరూపిగా మనల్ని వెంబడిస్తున్న ప్రభువును బట్టి మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఆత్మరూపిగా ఆయన మనతో కూడా ఉన్నాడు, మనతో కూడా మనల్ని వెంబడిస్తున్నాడు, మనతో కూడా వస్తున్నాడు. మనం ఎక్కడికి వెళితే అక్కడికి యేసు ప్రభు ఆయన తోడుగా తన ఆత్మనుంచిన కారణం చేత మనం ఆరాధించాలి. ఇది 3వది. 4వ చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన 1:9-10 వచనాలు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలువాడనునైన యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. చూడండి 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము ఆయన విన్నాడు.
ఇక్కడ మనం 4వదిగా మనం చూస్తున్నాము, యోహాను ఎవరో కాదు, ఈయన యేసు ప్రభు శిష్యుల్లో నెంబర్ 2. ఎవరంటే అయినా యేసు ప్రభు శిష్యుల్లో నెంబర్ 2. నెంబర్ 1 ఎవరు? యేసు ప్రభు శిష్యుల్లో నెంబర్ 1 ఎవరు? పేతురు. నెంబర్ 1 పేతురు అయితే నెంబర్ 2 ఎవరు? యోహానే. నెంబర్ 2 యోహాన్. కాబట్టి యోహాన్ ఎక్కడున్నాడు? పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడట. పద్మాసు ద్వీపం అంటే ఊరు వెలుపట, ఎక్కడో సముద్రాల జలాల మధ్యలో, ఎక్కడో సముద్రంలో ఒక ద్వీపం. అది సముద్ర మధ్యంలో ఉండే ఒక ద్వీపం. ఆ ద్వీపానికి వెళ్ళాలంటే ప్రయాణం అంత ఈజీ కాదు. ఆ ద్వీపానికి వెళ్ళాలంటే ప్రయాణం అంత, ఇప్పుడు మన అండమాన్ జైలు గురించి మీకు తెలిస్తే ఇది అర్థమైపోతుంది. మనకు అండమాన్ జైలు ఉంది కదా, అండమాన్ జైలు లాంటిది పద్మాసు ద్వీపం అంటే అండమాన్ జైలు లాంటిది. అండమాన్ వెళ్ళాలంటే ఓడైనా ఎక్కాలా, లేకపోతే విమానం అయినా ఎక్కాలా, రైలు లేదు అక్కడికి. ఓడైనా ఎక్కాలా, విమానం అయినా ఎక్కాలా. కనుక అండమాన్ జైలుకి వెళితే బయటకు రావడం కష్టం అంటారు కదా. మనకు కూడా అండమాన్ జైలుకి వెళ్తే ఇంక అక్కడే చనిపోవడం అంట. అక్కడే చనిపోతారు, అక్కడే సముద్రంలో కలిపేస్తారు వాళ్ళు అని చెప్తారు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. కాబట్టి అట్లాంటి పద్మాసు ద్వీపంలో పరవాసి అయిపోయినాడు ఇప్పుడు యోహాను. అక్కడ బంధించబడుతూ వచ్చాడు. ఆయన్ని అక్కడ జైల్లో వేస్తూ వచ్చారు. కారణం ఏంటంటే, ఎందుకు వేశారు? దేవుని నిమిత్తము, యేసుక్రీస్తు వాక్యము నిమిత్తము నేను పద్మాసు ద్వీపంలో పరవాసిగా అయిపోయినాను, బంధించబడిన వాడిగా ఉన్నాను అనంటే అక్కడ యోహాను ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు. బహుశా అక్కడ ఎవరు లేరు. అంటే ఎవరు లేరంటే వేరే ఖైదీలు ఉన్నా కూడా వాళ్ళతో ఈయనకు సంబంధం ఉండదు. వేరే ఖైదీలు ఉన్నా కూడా ఈయన సెల్ అయిందే. ఎవరు ఒకళ్ళతో కూడా మాట్లాడడానికి లేదు. ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి మరి కూర్చుని కాస్తంత మంచిగా చెప్పుకోవడానికి లేదు. అలాంటి చెరసాల్లో పరవాసిగా ఒంటరిగా ఉన్న యోహాను ఎవరి స్వరం విన్నాడు? 10వ వచనంలో, ప్రభువు దినమందు ఆత్మ వశుడనై ఉండగా బూరధ్వని వంటి ఒక స్వరము ఆయనతో మాట్లాడింది. ఎవరు ఆ స్వరం? ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆ స్వరం, యోహాను అక్కడ ఒంటరిగా లేడు. యోహాను ఒక్కడే అయిపోలా, ఒక్కడే ఉండలా. ఆయనతో కూడా ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. అందుకే చూడండి, ప్రభు దినమందు ఆత్మ వశుడనై ఉండగా ఒక ఏం స్వరం? బూరధ్వని వంటి గొప్ప స్వరం విన్నాడు. ఆ స్వరం ప్రభు అయిన యేసుక్రీస్తు. వింటమే కాదు, ఆ యేసు ప్రభు రూపాన్ని కూడా చూస్తున్నాడు. అక్కడ మన తర్వాత వచనాలు చదివితే ఆయన ఎలా ఉంటాడో, ఎలా ఆయన పోల్చాడో కింద తర్వాత వచనాల్లో మనం చూస్తాం. యేసు ప్రభు రూపాన్ని పోలుస్తున్నాడు. ఆయన చూసిన వాడు కనుక ఆయన ఇట్లా ఉన్నాడు. ఆయన ఎలాంటి కనులు కలవాడు అనంటే అక్కడ పోల్చాడు. చూడండి 13వ వచనం, 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కనిని సూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహములు ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. 7 రకాలైన వర్ణనలు యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడు. మొదటిది ఏంటి? ఆయన పాదాలు. చూశాడా లేదా? యేసు ప్రభు అక్కడ ఉన్నాడు లేదా? ఉన్నాడు. ఆయన పాదాల గురించి చెప్తున్నాడు. రెండవది ఏంటి? ఆయన తల గురించి చెప్తున్నాడు. మూడవది ఏంటి? ఆయన నేత్రముల గురించి చెప్తున్నాడు. నాలుగవది ఏంటి? ఆయన కంఠ స్వరం గురించి చెప్తున్నాడు. తర్వాత ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండడాన్ని చెప్తున్నాడు. తర్వాత ఆయన ముఖము తేజస్సుతో నిండినట్లు చెప్తున్నాడు. కనుక ఇవన్నీ కూడా యేసు ప్రభువుని చూసి వివరంగా ఇక్కడ రాశారు, బైబిల్లో రాశారు. ఎలా ఉన్నాడు యేసు ప్రభుని పోల్చి చెప్తున్నాడు. ఇప్పుడు పద్మాసులో పరవాసిగా ఉన్న యేసు ప్రభుతో ఎవరున్నారు చెప్పండి? యోహానుతో ఎవరున్నారు చెప్పండి? యేసు ప్రభు ఉన్నాడు. కనుక ఆయన యోహానును ఒంటరిగా విడిచిపెట్టలేదు.
ఆయన యోహాను వెంటనే విడిచిపెట్టలేదు, యోహానుతో కూడా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు అంటే జైలు అంటే ఎన్నో రకాల కఠినమైన బాధలు, కఠినమైన పరిస్థితులు మనకు సంభవించినప్పుడు ఇలాంటి అనుభవము ఆయన మనతో కూడా ఉన్నప్పుడు ఆ లెక్కే వేరు. సరే, యోహాను ఒంటరిగా ఉన్నట్టు ఆయన ఏం ఫీల్ అవ్వట్లా. ఆయన ఆత్మవశుడైపోతున్నాడు, ప్రభు దినంలో పరవశుడైపోతున్నాడు, ఆత్మ వశంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఆత్మ ఆయనతో ఏం చేస్తుంది? మాట్లాడుతుంది, సహాయం చేస్తుంది. కనుక పద్మాసు ద్వీపంలో జైల్లో ఉన్న యోహానుతో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. చెర వంటి సమస్యలు మనకున్నప్పుడు కూడా మనతో కూడా ఉండేవాడు ఆయన యేసు ప్రభు. అందువలన మనం ఆయన్ను ఆరాధిస్తాం. చూడండి, చివరిగా ఒక మాట చదువుకొని మనము ప్రభువుని ఆరాధిస్తాం. కీర్తన 48వ అధ్యాయం 14వ వచనం. కీర్తన 48వ అధ్యాయం 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఇక్కడ చివరిదిగా సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పిన యేసు ప్రభు మాటను బట్టి మరణము వరకు మనతో కూడా ఉండి మనల్ని నడిపించే దేవుడు. మరణం వరకు అంటే మనం మరణ పర్యంతం మనతో కూడా ఉండటమే కాదు. ఆయన ఏమన్నాడు? యుగ సమాప్తి వరకు ఉంటానన్నాడు. అంతేకాదు, ఇంకేముంది? యుగాయుగములు మనము ఆయనతో కూడా ఉంటాం. కనుక ఆయన మనతో కూడా ఉంటాడు. కనుక యుగాయుగాలు ఆయనతో కూడా ఉండే అనుభవం మనకుంది. యుగాయుగాలు యేసు ప్రభుతో కూడా మనం సంచరించేవారు ఉంటాం. యుగాయుగాలు ఆయన మనతో కూడా ఉండటాన్ని మనం చూస్తాం. యేసు ప్రభు యుగాయుగములు మనల్ని చేయబట్టుకొని పరలోకం అంతా చూపిస్తాడంట. మనల్ని చేయబట్టుకొని మన కోసం ఆయన నిర్మాణం చేసిన పరలోకం అంతా కూడా తిప్పి చూపించి మనకేం చేస్తాడు? అన్నీ నీకోసమే ఇదంతా చేశాను, నీకోసమే దీన్ని నిర్మాణం చేశాను, ఇది నీ కొరకై, నువ్వు సౌఖ్యంగా ఉండేదాని కొరకై నేను చేశానని యుగాయుగాలు మనం నా పరలోక రాజ్యంలో తిప్పుతాడంట. ఆయనతో కూడా సంచరిస్తామంట. మనం వాక్యంలో రాయబడిందండి. అక్కడ అట్లాంటి అనుభవము, ఆయనతో యుగాయుగములు మనం ఉండే అనుభవము మనకు గొప్ప సంగతి. కాబట్టి ఈ అనుభవాల్లో మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం. సదాకాలం యుగ సమాప్తి వరకు సదాకాలం మాతో కూడా ఉంటానని చదివించావు ప్రభువా. ఆ రీతిగా మా యొక్క యాత్ర జీవితంలో సహాయం ఉంటున్నావు. అంతేకాదు, కొన్ని అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు మాకు తోడుగా ఉంటున్నావు. అంతేకాకుండా మాకు ఆత్మ సంబంధమైన ఆత్మరూపిగా మమ్మల్ని వెంబడిస్తూ మాకు సహాయము చేస్తున్నావు. అంతేకాదు, మేము ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా లేవు, నీతో కూడా నేను ఉన్నానని చెప్పి మాతో కూడా ఉండి నడిపిస్తూ ఉన్నావు. అంతేకాదు, మరణం వరకు మాకు తోడుగుండి మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉన్నావు. నీకెన్నో వందనాలని మనం ప్రభువును ఆరాధిస్తాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి. దయచేసి ఆరాధించండి.